హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2018లో విడుదలైన ది ట్విన్స్ అనే సైకలాజికల్ హాలీవుడ్ థ్రిల్లర్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ సీన్ ఆశ్రీ అనే మధ్య వయస్కురాలైన మహిళ పుట్టినరోజును చూపించడంతో ప్రారంభమవుతుంది. దురదృష్టవశాత్తు ఒకవైపు వివాహం చేసుకున్నప్పటికీ ఆమెకు తన భర్తతో ఎటువంటి సంబంధం లేకపోవడం, మరోవైపు కొత్త ప్రదేశానికి మారడం వల్ల, ఆమెకు దగ్గరలో స్నేహితులు లేకపోవడం వల్ల ఆమె ఇంత ప్రత్యేకమైన రోజును ఒంటరిగా గడపవలసి వచ్చింది. అందరూ కార్డులు, బహుమతులు లేదా బెలూన్లు పంపారు మరియు ఆమె ఏకైక కుమార్తె జోస్లిన్ విషయానికొస్తే ఆమె కూడా చదువు కోసం ఇంటి నుండి దూరంగా ఉంది, ఇంకా ఎగ్జామ్స్ వల్ల రాలేనని చెప్పింది. అటువంటి పరిస్థితిలో యాష్లే ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంది. యాష్లే అందరినీ మిస్ అవుతున్నట్లు అనిపించింది, కానీ అప్పుడే ఎవరో ఆమె తలుపు తట్టారు. చేతిలో గులాబీ మొక్కతో ఆమె తలుపు వద్ద నిలబడి ఉన్న ఒక అందమైన వ్యక్తి యాష్లే పక్కింటి వాడు జాక్. యాష్లే అతన్ని గుర్తించలేదు. కార్డులు డెలివరీ అవుతుండటం చూసి జాక్కి ఈరోజు ఆమె పుట్టినరోజు అని అనిపించింది. అందుకే అతను కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాడు. నిజానికి యాష్లే ఇక్కడ ఒంటరిగా నివసిస్తుందని, ఆమె కూడా బ్రహ్మచారి అని అతనికి తెలుసు. కాబట్టి తనను తాను పరిచయం చేసుకునే గొప్ప అవకాశాన్ని అతను వదులుకోకూడదనుకున్నాడు. యాష్లేకు ఇది నచ్చలేదు. చివరికి తనకు తోడుగా ఎవరో రావడంతో యాష్లే చాలా సంతోషించింది. కానీ అదే సమయంలో తన కూతురు ప్రవేశించడం చూసి ఆమె షాక్ అయింది. యాష్లేకి ఏమీ తెలియదు, కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఆమెకు నిజమైన ఆశ్చర్యం ఎప్పుడు ఎదురవుతుంది అంటే, ఆమె జోసెలిన్ కారు నుండి దిగుతున్న ఒక అబ్బాయిని కూడా చూసింది మరియు అతను జోసెలిన్ బాయ్ ఫ్రెండ్ టైలర్ అని తెలుస్తుంది. ఆ వ్యక్తి చాలా అందంగా మరియు మంచి ప్రవర్తన కలిగినవాడు. వారిని చూస్తుంటే వారు ఒకరినొకరు చాలా సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నట్లు అనిపించింది. కానీ జోసెలిన్ ఎందుకు సంతోషంగా లేదనేది యాష్లేకి అర్థం కాలేదు. ముఖ్యంగా జోసెలిన్ టైలర్ వచ్చే నెలలో ఒక కోర్సు కోసం జపాన్ వెళ్తున్నాడని ఆమెకు చెప్పినప్పుడు ఆమె మరింత టెన్షన్ పడింది. కానీ ఆమె టైలర్ను వెంటనే అంగీకరించలేకపోతుంది మరియు తన కుమార్తె చేసిన తప్పును పునరావృతం చేయనివ్వకూడదని ఆమె మనస్సులో నిర్ణయించుకుంటుంది మరియు ఆమె ఆ రోజు పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. అందరూ కలిసి కూర్చుని ఆశ్రే వండిన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఆశ్రే టైలర్ను అతని కుటుంబం గురించి, అతని ఇల్లు ఎక్కడ ఉంది, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని అడిగింది. అది విన్నప్పుడు టైలర్ ముఖం కాసేపు పాలిపోయింది. అతను కొంచెం సంకోచించి ఆపై ఇలా అన్నాడు. అతనికి ఎవరూ లేరు. 1 సంవత్సరం క్రితం అతని తల్లిదండ్రులు ఒక కారు ప్రమాదంలో మరణించారు. అతను ఇంకా ఆ గాయం నుండి బయటపడలేకపోయాడు. బహుశా అందుకే అతను దీని గురించి మాట్లాడటానికి కూడా వెనుకాడాడు. ఇప్పుడు యాష్లే అతన్ని బాధపెట్టాలని అనుకోలేదు, కానీ ఆమె ప్రవర్తన అతన్ని బాధించింది. ఎక్కడో ఆమెకు అనిపించడం మొదలుపెట్టింది, బహుశా టైలర్ ఇప్పుడు ఏ సంబంధానికి సిద్ధంగా లేకపోవచ్చు. బహుశా అతను తన ఒంటరితనాన్ని అధిగమించడానికి మరియు తన బాధను పంచుకోవడానికి జోస్లిన్ను ఉపయోగిస్తున్నాడేమో. అతను తనను తాను నయం చేసుకోవడానికి ఆమె మద్దతు తీసుకుంటున్నాడేమో. బహుశా ఈ సంబంధం ప్రేమ కంటే ఆధారపడటం గురించి ఎక్కువ కావచ్చు. అది మంచి విషయానికి కాదు. ఆష్లే జోస్లిన్కు చాలా విషయాలు వివరించడానికి కూడా ప్రయత్నిస్తుంది. తల్లి మాటలు ఇప్పుడు అతనికి చేదుగా అనిపించవచ్చు, కానీ అది నిజం కూడా కావచ్చు. ఇంతలో జోసెలిన్ కూడా ఆమె ఆందోళనలను బాగా అర్థం చేసుకోగలిగింది. ప్రేమ విషయాలలో తన తల్లి ఎంత దురదృష్టవంతురాలో ఆమెకు తెలుసు. ఆమె తండ్రి ఆమెను ఎప్పుడూ పట్టించుకోలేదు. జోసెలిన్కు 9 సంవత్సరాల వయసులో అతను ఒకరోజు అకస్మాత్తుగా ఆమెను వదిలివేశాడు. అతను మరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమెతో స్థిరపడ్డాడు. ఇప్పుడు అతనికి పిల్లలు కూడా ఉన్నారు. వారు బహుశా జోసెలిన్ మరియు ఆమె తల్లిని గుర్తుంచుకుని ఉండకపోవచ్చు. ఇప్పటికీ యాష్లే తన తప్పుకు మూల్యం చెల్లించుకుంటోంది. ఆమె ఇంకా ఎవరితోనైనా డేటింగ్ చేయడానికి భయపడుతోంది. ఆమె సరైన వ్యక్తిని నిర్ధారించలేకపోయింది. ఆమెకు జోస్లిన్ సరిగ్గా తెలుసు, అందుకే ఆమెను చాలాసార్లు హెచ్చరిస్తుంది. ఆమె అతన్ని తెలుసుకోవడం మరియు అతని అంతరంగాన్ని గుర్తించడం మంచిది. ఆమె అతనిలాంటి సౌమ్యుడు, కరుణామయుడు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. వారి మధ్య ఎటువంటి రహస్యాలు లేవు మరియు వారు ఒకరినొకరు గుడ్డిగా నమ్మారు. వారి సంబంధానికి సంబంధించినంతవరకు ఆమె ఎలాంటి తప్పు చేయను అని తన తల్లికి వాగ్దానం చేస్తుంది. ఆమె తొందరపడి ఏమీ చేయదు, ఎందుకంటే ఆమెకు తనపై చాలా నమ్మకం ఉంది మరియు ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆమె తనకంటే తన తల్లి జీవితాన్ని మెరుగుపరచడంలో ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా జేక్ తన తల్లికి ప్రపోజ్ చేశాడని తెలుసుకున్నప్పుడు ఆమె చాలా సంతోషిస్తుంది మరియు ఆమెను జాక్తో డేట్కు వెళ్లమని పట్టుబడుతోంది. కాబట్టి జోసెలిన్ టాపిక్ని మళ్లించడానికి ప్రయత్నించినప్పటికీ ఆష్లే ఇంకా టెన్షన్ నుండి బయటపడలేకపోయింది. అన్నింటికంటే తనకు తానుగా భావోద్వేగపరంగా హాని కలిగించే వ్యక్తి ఇతరులను ఎలా జాగ్రత్తగా చూసుకోగలడు? అది వారి కుమార్తెను ప్రభావితం చేసే అవకాశం లేదు. ఆమె దాని గురించి చాలా టెన్షన్ పడింది. జాక్తో డేటింగ్కి వెళ్తున్నప్పుడు కూడా ఇద్దరూ అదే విషయానికి గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. జాక్ ఆమె టెన్షన్ని అర్థం చేసుకోగలిగాడు, కానీ ఈ వయసులో జోస్లిన్ని నియంత్రించడం లేదా ఆమెను ఎల్లప్పుడూ గమనించడం సాధ్యం కాదు, సరైనది కాదు. ఆష్లే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అనిపించింది. ఒకానొక సమయంలో ఆష్లే కూడా అలాగే భావించడం ప్రారంభించింది. ఆమె ఎందుకు అంత అసౌకర్యంగా ఉందో ఆమెకు అర్థం కాలేదు. ఆమెకు వెంటనే సమాధానం లభించకపోయినా తరువాతి సన్నివేశంలో మనం అర్థం చేసుకునే విషయానికి కనిపిస్తుంది. ఒక తల్లి హృదయం ఎప్పుడూ తప్పు కాదు. ఆష్లే సరిగ్గా ఊహించింది. ఇది ఇప్పటికీ టైలర్ జీవితంలో ఒక రహస్యం. ఇది చాలా భయంకరమైనది. అది అతని జీవితాన్ని మరియు జోస్లిన్ జీవితాన్ని కూడా నాశనం చేసేంత భయంకరమైనది. ఆ రోజు యాష్లే వెళ్లిపోయిన తర్వాత మనం టైలర్ను ఎక్కడో చూస్తాము. వెళ్లేటప్పుడు అతను జోస్తో భోజన సమయానికి తిరిగి వస్తానని చెబుతాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు. ఇక్కడ అతను ఒక మానసిక ఆస్పత్రిలోకి ప్రవేశిస్తున్నట్లు మనం చూస్తాము. అక్కడ అతను తన సోదరుడు మరియు కవల అయిన డర్క్ను కలవడానికి వెళ్లాడు.
ఇక్కడ మనం అతని కుటుంబం గురించి తెలుసుకుంటాము. ఆ రోజు యాష్లే ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు అతను ఎందుకు సంకోచించాడో మనకు అర్థమయ్యేలా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 1 సంవత్సరం క్రితం అతని తల్లిదండ్రులు మరణించిన ప్రమాదం వాస్తవానికి ప్రమాదం కాదని, ఆ రోజు అతని సోదరుడి పనేనని మనకు అర్థమవుతుంది. డర్క్ కారు నడుపుతున్నాడు మరియు ఒక గొడవ కారణంగా అతను ఉద్దేశపూర్వకంగా ప్రమాదం కలిగించాడు. ఆ ప్రమాదంలో అతని తల్లిదండ్రులు మరణించారు కానీ డర్క్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతను మానసికంగా బాగలేడు మరియు కార్టోనిక్ స్కిజోఫ్రెనియా అనే వ్యాధితో బాధపడుతున్నందున అతను జైలుకు కూడా వెళ్లలేదు. అతను శారీరకంగా కోలుకున్నాడు. ఇలా చేసిన తర్వాత అతన్ని కోలుకున్న తర్వాత కోర్టులో హాజరుపరచడానికి అతన్ని ఈ ఆస్పత్రిలో చేర్చారు కానీ ఇక్కడ అతని పరిస్థితి మెరుగుపడటానికి బదులుగా రోజురోజుకు దిగజారుతోంది. అతని దూకుడు మరియు పిచ్చి ఏమాత్రం తగ్గలేదు మరియు అది ఇప్పటికీ అలాగే ఉంది. అతను మొండివాడు మరియు తాను కోరుకున్నది పొందడానికి ఎంతకైనా దిగజారగలడు. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా తాను తనకంటూ ఒక భిన్నమైన ఊహాత్మక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడని, అక్కడ తనను తాను డర్గా కాకుండా టైలర్గా భావించి ఆ పేరుతోనే పిలుచుకుంటున్నాడని టైలర్ తన వైద్యుడి ద్వారా తెలుసుకుంటాడు. మరియు అతను తన వైద్యులు మరియు నర్సులకు తప్పు కవలను పట్టుకున్నారని చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇది అతని శిక్ష నుండి బయటపడటానికి లేదా అతను జైలుకు వెళ్లకుండా ఉండటానికి స్పృహతో నటిస్తున్నాడు ఎందుకంటే అతనికి కూడా తెలుసు అతను చేసిన దానికి శిక్ష జీవిత ఖైదు లేదా అంతకంటే తీవ్రమైనది కావచ్చు. ఇప్పుడు అతని పరిస్థితి ఎంతగా అంటే ఈ వింత ఆలోచనలకు దూరంగా ఉండటానికి అతనికి కొద్దిగా మత్తు ఇవ్వవలసి వస్తుంది. అతని భావోద్వేగాలు అతని అదుపులో ఉంటాయి కానీ అతను ఆ మందులు తీసుకుంటాడో లేదో ఇక్కడ ఎవరికీ తెలియదు కానీ గత చాలా రోజులుగా అతను తన మందులు నేరుగా తీసుకోవడం లేదు. నర్సులు వెళ్లిన వెంటనే అతను ఆ మందులను ఒక పర్సులో ఉంచుకుంటాడు ఎందుకంటే అతని ప్రకారం అతనికి అనారోగ్యం లేదు కాబట్టి. ఆ మానసిక ఆశ్రయం నుండి బయటపడి తనకు అర్హమైనవన్నీ పొందగలిగే రోజు కోసం అతను ఎదురు చూస్తున్నాడు. టైలర్ ప్రస్తుతం జీవిస్తున్న జీవితాన్ని అతను జీవించగలడు. అతను టైలర్ను ద్వేషిస్తాడు. అదృష్టవశాత్తు టైలర్కు ఇదంతా తెలియలేదు. అతను ఇప్పటికీ ప్రతివారం తన సోదరుడిని కలుస్తాడు. ఇంకా తన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అతనితో పంచుకుంటాడు. తద్వారా అతను ఒంటరిగా ఉన్నట్లు భావించుడు. అతను జోస్లిన్ తల్లి ఆశ్లీని కలిసిన ప్రతి విషయాన్ని డర్క్కు చెబుతాడు. నిన్న అతని పుట్టినరోజు, అతను దానిని ఎలా ఆస్వాదించాడు, అతనికి ఎవరు ఏమి బహుమతి ఇచ్చారు, ప్రతిదీ అతను తన ఫోటోను తన సోదరుడికి కూడా చూపిస్తాడు. కానీ డర్క్ ప్రతిగా ఏమి చేశాడు, తలను వెనక్కి తిరిగిన వెంటనే డెరిక్ అతనిపైకి దూకి గోడకు విసిరి స్పృహ కూల్పోయేలా చేశాడు మరియు తరువాత అతని బట్టలు కూడా మార్చుకున్నాడు. తర్వాత అతను టైలర్ వేషం వేసుకుని నర్సులను పిలిచి నిజమైన టైలర్ను వారి వద్ద వదిలి ఆస్పత్రి నుండి పారిపోయాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత టైలర్ తాను నిజంగా టైలర్ అని నర్సులను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు కానీ చాలా రోజుల నుంచి డర్క్ కూడా తనను తాను టైలర్ అని పిలుచుకుంటున్నాడు కాబట్టి ఎవరూ అతని మాట వినలేదు. దానికి విరుద్ధంగా అతను దూకుడుగా ఉండటం చూసి డర్క్ అప్పటికే ఆశ్లీ ఇంటికి చేరుకున్నాడు. టైలర్ తన ఫోన్లో తన మరియు ఆశ్లీ ఫోటో, నంబర్ మరియు చిరునామాను సేవ్ చేసుకున్నాడు కాబట్టి అతను ఇల్లు కనుగొనడంలో ఎటువంటి సమస్యను ఎదుర్కోలేదు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇవన్నీ చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి చివరికి అతను జోస్లిన్ను చేరుకున్నప్పుడు అతను తన ఆనందాన్ని దాచుకోలేడు. టైలర్ ఆమెకు చాలా దగ్గరగా ఉండటం ప్రారంభిస్తాడు. ఇది సాధారణంగా టైలర్ స్వభావం కాదు. జోస్లిన్ దానిని వింతగా భావిస్తుంది కానీ ఆమె దాని గురించి పెద్దగా పట్టించుకోదు మరియు డర్క్ మయోన్నైస్తో కూడిన శాండ్విచ్ తిన్నప్పుడు నిజమైన షాక్ వస్తుంది. అది టైలర్కు అస్సలు నచ్చలేదు మరియు జోస్లిన్ జపనీస్ ప్రాక్టీస్ కోసం ఫ్లాష్ కార్డులు తీసుకోమని అడిగినప్పుడు డర్క్కు అర్థం కాలేదు కానీ మరుసటి క్షణం అతను టాపిక్ మార్చాడు. జోస్లిన్ ఏమీ అనుమానించకుండా ఉండటానికి ఇలా చేయడం ద్వారా డెరిక్ ఏదో విధంగా ఆమె దృష్టి నుండి తప్పించుకోగలిగాడు కానీ యాష్లే దృష్టి నుండి తప్పించుకోవడం అంత సులభం కాదు. మొదటి చూపులోనే డెరిక్ శరీర భాషపై యాష్లేకి అనుమానం వస్తుంది మరియు ఏదో తప్పు జరిగిందని ఆమె అర్థం చేసుకుంటుంది. ఇంతలో అదే సాయంత్రం జేక్ వారి ఇంట్లో కనిపించాడు. ఆహ్వానం వచ్చింది కాబట్టి అతను వచ్చినప్పుడు డెరిక్ తలుపు తెరుస్తాడు. జేక్ అతనితో ఒక సాధారణ సంభాషణను ప్రారంభిస్తాడు కానీ డెరెక్ అతన్ని గుర్తించలేదు. జేక్ కొంచెం వింతగా భావిస్తాడు కానీ ఆ తర్వాత అతను అనుకుంటాడు బహుశా అతను మర్చిపోయి ఉండవచ్చు. అందుకే అతను ఎవరితోనూ ఏమీ అనడు. అదే సమయంలో డిన్నర్ టేబుల్ వద్ద జోస్లిన్ కూడా డెరిక్ ప్రవర్తనలో మార్పును చూస్తుంది. జాక్ తాను ఒకప్పుడు ప్రొఫెషనల్ షూటర్ అని, ఇప్పుడు కూడా కొన్నిసార్లు ప్రాక్టీస్కు వెళ్తానని చెప్పినప్పుడు డెరిక్ చాలా ఉత్సాహంగా ఉండి తదుపరి అంటాడు. కాలం కూడా వారితో పాటు గడిచిపోతుంది. అతనికి ఈ విషయాలన్నింటిపై చాలా ఆసక్తి ఉంది. ఇప్పుడు ఎవరికీ దీని గురించి ఎటువంటి సందేహాలు ఉండవు కానీ జోసెలిన్ చాలా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆమెకు తెలిసిన టైలర్ ఈ విషయాలన్నింటిపై ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. నిజానికి అతను ఇప్పటివరకు ఒక చీమను కూడా చంపలేదు. జోసెలిన్ను అర్థం చేసుకుంది. అతను ఇంత హఠాత్తుగా ఎలా మారిపోయాడో ఆమెకు అర్థం కాలేదు. ఆ రాత్రి మరో సంఘటన జరుగుతుంది. అందరూ నిద్రపోయిన తర్వాత అతను దొంగచాటుగా జోస్లిన్ గదికి వెళ్లి బలవంతంగా ఆమెతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు కానీ టైలర్ ఎప్పుడూ అలా చేయడు. జోస్లిన్ షాక్ అయింది. అతని ప్రవర్తనను ఆమె అర్థం చేసుకోలేకపోయింది. టైలర్ ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు, అతను ఎప్పుడూ ఇంత దూకుడుగా లేడు. ఇది ఆమె నిజమైన టైలర్ కాదని ఆమెకు తెలిస్తే బాగుండు. కానీ సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేము. అదృష్టవశాత్తు ఆ రాత్రి యాష్లేకి ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. డెరిక్ బట్టలు ఆమె కోసం వాషింగ్ మెషీన్లో వేస్తుండగా ఆమె అతని హాస్పిటల్ నేమ్ ట్యాగ్ను కనుగొంటుంది. ఆమె ఆన్లైన్లో పేరు కోసం వెతికినప్పుడు టైలర్ తల్లిదండ్రుల ప్రమాదం గురించి మరియు అతనికి డెరెక్ అనే సోదరుడు ఉన్నాడని, అతను గత సంవత్సరం నుండి ఆస్పత్రిలో ఉన్నాడని ఆమెకు తెలుస్తుంది. అతను ఒక మానసిక ఆస్పత్రిలో నిర్బంధించబడ్డాడు మరియు ఆ ప్రమాదం వెనుక అసలు దోషి అతనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇప్పుడు యాష్లే మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే ఆమె నుండి అంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది. అతను నిజంగా జోస్లిన్ ను ప్రేమిస్తే మరియు ఆమెతో తన భవిష్యత్తును పంచుకోవాలనుకుంటే ఆమె ప్రతిదీ తెలుసుకోవాలి. మరియు ఏమైనప్పటికీ వారికి ప్రతిదీ తెలిసి ఉంటే బహుశా అంత పెద్ద గందరగోళం జరిగి ఉండేది కాదు. వారు ముందుగానే అప్రమత్తం చేయబడి ఉండేవారు. కానీ ప్రస్తుతానికి ఆష్లే తనకు సరైనది అనిపించింది. ముందుగా ఆమె డెరిక్తో మాట్లాడటానికి వెళుతుంది కానీ అతను నిద్రపోతున్నట్లు చూసి ఆమె అతన్ని ఇబ్బంది పెట్టదు. దానికి విరుద్ధంగా ఆమె అతని బట్టలు చింపడం ప్రారంభిస్తుంది. దానిని ఉంచుకుంటూ డెరిక్ డ్రయర్లో ఒక మందు పర్సు కనిపిస్తుంది. దానిని డెరిక్ అక్కడే దాచిపెట్టాడు. ఆష్లీ దానిని తన దగ్గరే ఉంచుకుంటుంది. అన్నింటికంటే అది ఏ వ్యాధికి మందు, డెరిక్ దానిని డ్రయర్లో ఎందుకు ఇలా దాచాడో కూడా ఆమె తెలుసుకోవాలి. తర్వాత ఆమె తన కూతురి వద్దకు వెళ్లి ఆమెకు అన్నీ చెబుతుంది. ఆమె ఆ వార్త గురించి ఆమెకు తెలియజేస్తుంది. ఆమె ఆ కథనాన్ని కూడా చూపించి వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని పట్టుబడుతోంది. కానీ జోస్లిన్ అంగీకరించలేదు. టైలర్ తన నుండి ఏదో దాచగలడని ఆమె నమ్మలేకపోయింది. కాబట్టి ఆమె ముందుగా అతనిని ఎదుర్కొని అతని నుండి ప్రతిదీ తెలుసుకోవాలనుకుంది. కానీ యాష్లే ఇక వేచి ఉండలేకపోయింది. డెరిక్ విల్ని కలవడానికి ఆమె అదే రోజు ఆస్పత్రికి చేరుకుంటుంది. కానీ అక్కడ టైలర్ ఉన్నాడని ఆమెకు తెలియదు. మరియు మొదట డెరిక్ మరియు టైలర్ ఒకేలా ఉన్నారని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోతుంది. చివరికి టైలర్ ఆమెను అక్కడి నుండి బయటకు తీసుకురావాలని కోరినప్పుడు తమ ఇంట్లో ఉన్న వ్యక్తి టైలర్ కాదు, డెరెక్ అని విని యాష్లే ఆశ్చర్యపోతుంది. ఆమె ఆస్పత్రి అధికారులతో మాట్లాడుతుంది. కానీ వారు ఆమెకు ఇలా వివరిస్తారు. గత కొన్ని రోజులుగా తనను తాను టైలర్ అని పిలుచుకుంటున్నది డెరెక్ అని. అతను ఆమె బంధువు అని, లేకుంటే వారికి అతనితో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పినా కూడా అతన్ని విడుదల చేయలేము. ఇది టైలర్ కాకపోతే అతను వారిని ఎలా గుర్తించాడు, డెరిక్ వారి పేర్లను ఎలా తెలుసుకుంటాడు మరియు వారి ఇంట్లో దొరికిన ట్యాగ్ మరియు ఔషధ పౌచ్ కూడా దీనిని సూచిస్తుందని, వారి ఇంట్లో ఉన్నది డెరిక్ అని ఆష్లీ వారికి వివరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు చాలా వివరించిన తర్వాత కూడా ఆస్పత్రి సిబ్బంది ఆమె మాట వినరు మరియు బదులుగా డెరిక్ నిజానికి ఒక నేరస్తుడని మరియు పోలీసుల నుండి తప్పించుకోవడానికి మరియు వారి ఉచ్చులో పడకుండా ఉండటానికి అతను ఇదంతా చేస్తున్నాడని చెప్పడం ద్వారా అతన్ని మరింత గందరగోళానికి గురిచేస్తారు. నిజానికి ఇదంతా డెరిక్ ముందస్తు ప్రణాళిక ఫలితం. అతను ఇదంతా ముందే ఊహించి దానికి అనుగుణంగా సన్నాహాలు కూడా చేసుకున్నాడు. అతని కారణంగా టైలర్ కళ్లలో నిజం చూడగలిగిన ఆష్లీ తప్ప టైలర్ మాటలను ఎవరూ నమ్మడం లేదు. అందుకే బహుశా నర్సు 1000 సార్లు వివరించినప్పటికీ ఆమె హృదయం నుండి సందేహం తొలగిపోదు. కానీ ఆమె తన కుమార్తెతో ఏదైనా చర్చించే ముందు లేదా ఆమెకు ఏదైనా వివరించే ముందు వాస్తవానికి ఆమె స్వయంగా ఏమీ చెప్పనవసరం లేదు. జాస్మిన్ స్వయంగా డాలన్ అని ఊహిస్తుంది. బహుశా తన సోదరుడి గురించి సిగ్గుపడి ఉండవచ్చు కాబట్టి ఆమెకు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు టైలర్ ఎందుకు ఏమీ చెప్పలేదు, డెరిక్కు కూడా అసలు కారణం తెలియదు. కాబట్టి అతను జోస్లిన్ చెప్పినదానికి అంగీకరిస్తాడు మరియు ఆమెను భావోద్వేగపరంగా బ్లాక్ మెయిల్ చేసి ఇలా నటిస్తాడు. ఈ సంబంధాన్ని కాపాడుకోవడానికి అతను ఈ విషయాన్ని దాచిపెట్టాడు. ఫలితంగా జోస్లిన్ అతనికి మద్దతుగా నిలుస్తుంది మరియు ఆమె తల్లి ఆమెకు నిజం వివరించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వారిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. కానీ యాష్లే కూడా వదులుకోదు. ఈ వ్యక్తి ఒక దేశద్రోహి అని ఆమె మనసు ఎక్కడో చెబుతోంది. ఆమె అతన్ని నిన్న ఎవరి పుట్టినరోజు, అతని పొరుగువారి పేరు ఏమిటి, ఎవరు ఏ బహుమతి ఇచ్చారు మొదలైన ప్రశ్నలు అడుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు ఆస్పత్రిలో టైలర్ అతనితో ప్రతిదీ పంచుకుంది. కాబట్టి డెరిక్కు కూడా ఇవన్నీ తెలుసు. అతను తెలివిగా ప్రతిదీ చెబుతాడు. ఆష్లీని తప్పుడు స్థితిలోకి నెట్టే ఏదో ఒకటి చేస్తాడు. తన తల్లి తనతో టైలర్ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏదో ఒకటి చేస్తుందని జోస్లిన్ అనుకోవడం ప్రారంభిస్తుంది. ఆమె చాలా కోపంగా ఉండి ఆమెతో చెబుతుంది. కానీ యాష్లే కూడా చాలా తెలివైనది. ఆమె డెరిక్పై నిఘా ఉంచడం ఎప్పుడూ ఆపలేదు మరియు నేడు అతని వైఖరితో ఆమె అనుమానం రెట్టింపు అయింది. డెరిక్ చాలా మొరటుగా మరియు దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. ఇది టైలర్ పాత్రకు అస్సలు సరిపోలేదు మరియు అంతేకాకుండా యాష్లే వద్ద డెరిక్ ఫోటో లేదు. ఆ మందు ప్యాకెట్ కూడా ఎక్కడో మాయమైపోయింది. ఎవరో ఆ స్పిన్ను దాని స్థానంలో పెట్టారు. అది కూడా వేరే పర్సులో పెట్టారు. డెరిక్ తప్ప ఇంకెవరు ఇలా చేసి ఉంటారు. ఇది కూడా అతని అతిగా ఆలోచించడం వల్లేనా? అదే రోజు ఆస్పత్రిలో ఒక ప్రమాదం జరుగుతుంది. టైలర్కు ఒక రోగి ద్వారా దాని గురించి తెలుస్తుంది. అతని సోదరుడు జోస్లిన్ పట్ల పిచ్చివాడు. అతను ఎప్పుడూ ఆమె గురించే మాట్లాడేవాడు. జోస్లిన్ అతని స్నేహితురాలు అయితే టైలర్ తన జీవితం గురించి ఏ కథ చెప్పినా డెరిక్ తన జీవితంలో అన్నింటినీ ఊహించుకుంటాడు. ఇక్కడే అతను తన ఊహాత్మక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. టైలర్కి అదే రోగి నుండి మరో సహాయం లభిస్తుంది. అతను నర్సుల ఉపయోగం కోసం ఉన్న ఫోన్ గురించి టైలర్కి చెబుతాడు. కాబట్టి టైలర్ ఇక వేచి ఉండకుండా దానివైపు పరిగెత్తి జోస్లిన్కి విజయవంతంగా కాల్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ ఆఫ్లో ఉంది. కాబట్టి టైలర్ ఆమెతో మాట్లాడలేడు. అతను టైలర్ అతనేనని, తాను స్టాఫోర్డ్ హాస్పిటల్లో జైలులో ఉన్నానని, జాస్లిన్ వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోగలిగితే ఆమె అతన్ని విడిపించగలదని సందేశం వదిలివేస్తాడు. దురదృష్టవశాత్తు అతని సందేశం జోస్లిన్కు మాత్రమే కాకుండా డెరిక్కు కూడా చేరుతుంది. అతను ఇది డెరిక్ చేస్తున్న పని అని అతనికి సులభంగా చెబుతాడు. డెరిక్ ఎప్పుడూ అతనిపై అసూయపడేవాడు. ఇప్పుడు ఆ భావన ద్వేషంగా మారిపోయింది. తన చివరి సందర్శనలో అతను జోసెలిన్ నంబర్ను అత్యవసర సంప్రదింపులో ఇచ్చాడు ఎందుకంటే అతను డెరిక్ గురించి త్వరలో ఆమెకు చెప్పబోతున్నాడు. బహుశా అతను అక్కడి నుండే నంబర్ తీసుకుని ఉంటాడు. ఇప్పుడు డెరిక్ మొత్తం కథను చాలా బాగా చెప్పాడు. జోస్లిన్ మనసులో ఎటువంటి ప్రశ్న మిగిలి ఉండదు. కానీ ఇది నిజమైన టైలర్ బాధను మరింత పొడిగిస్తుంది. కౌన్సిలింగ్ సమయంలో అతను ప్రతిసారీ డాక్టర్ రూబిన్కు తన వాస్తవికతను చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ డాక్టర్ అతనికి ఏమీ చెప్పడు. అతను ఆమె మాట వినడు మరియు ఈ సంభాషణలో మనకు మరో షాకింగ్ విషయానికి తెలుస్తుంది. ప్రమాదం జరిగిన రాత్రి డెరిక్ మరియు అతని తల్లిదండ్రులతో పాటు కారులో డెరిక్ స్నేహితురాలు మ్యాగీ అనే మరో అమ్మాయి కూడా ఉంది. కానీ డెరిక్ ఆమె తనను మోసం చేస్తుందని అనుమానించాడు.
మ్యాగీ తనను మోసం చేస్తుందని అతను భావించాడు. ఆమె టైలర్ను ఎక్కువగా ఇష్టపడుతుంది మరియు అతనితో రహస్యంగా టచ్లో ఉంటుంది. అది వారు కేవలం స్నేహితులు మాత్రమే. కానీ ఆ రాత్రి వారి గొడవ తీవ్ర స్థాయికి చేరుకుందని డెర్రిక్కు ఎవరు వివరించగలరు? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా డెర్రిక్ పిచ్చివాడిలా ప్రవర్తించడం ప్రారంభించాడు మరియు చివరికి మాగీపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆమెను శిక్షించడానికి అతను ఉద్దేశపూర్వకంగా ప్రమాదం కలిగించాడు. అతను అమ్మాయిలను ద్వేషిస్తాడు మరియు వారిని ఇబ్బంది పెట్టడంలో ఆనందిస్తాడు. ఇప్పుడు ఇది సాధారణ ఆలోచన కాదు. డాక్టర్ రూబిన్ ప్రధానంగా ఈ భయం ఆలోచనల గురించి ఆందోళన చెందాడు. కానీ టైలర్ అతనికి ఇవన్నీ చెప్పలేదు. అతనికి ఏమీ తెలియదు. ఈరోజు ఇదంతా విన్న తర్వాత అతను జోస్లిన్ గురించి మరింత టెన్షన్ పడటం ప్రారంభించాడు. డెరిక్ తనను మ్యాగీని ద్వేషించినంతగా ద్వేషిస్తున్నాడని మరియు అతను జోస్లిన్పై ప్రతీకారం తీర్చుకుంటున్నాడని అతనికి అర్థమైంది. రోజురోజుకు ఇక్కడి నుండి బయటపడాలని తహతహలాడుతున్నాడు. అందుకే అతను చాలాసార్లు పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ విజయం సాధించలేదు. దానికి విరుద్ధంగా అతన్ని శాంతింపచేయడానికి మత్తుమందు మోతాదు రెట్టింపు చేయబడింది. మరుసటి రోజు ఇక్కడ జోస్లిన్ మరియు టైలర్తో తిరిగి వెళ్లాలనే చర్చ జరిగింది. వారికి క్లాసుంది కానీ డెర్రిక్కు చదువుపై ఆసక్తి లేదు. జాక్తో రైఫిల్ షూటింగ్కి వెళ్లాలని అతను పట్టుబడుతున్నాడు. జోసెలిన్ కూడా అతని పట్టుదల చూసి ఆశ్చర్యపోయింది. టేలర్ ఇంతకు ముందు ఎప్పుడూ చిన్నపిల్లాడిలా పట్టుబట్టలేదు మరియు తరగతుల నుండి బయటకు వెళ్లడం అనేది అసంబద్ధమైన ఆలోచన. జోసెలిన్ నిరాకరించదు. దీని కారణంగా షూటింగ్ సమయంలో డెర్రిక్ యొక్క వేరే కోణాన్ని మనం చూడగలుగుతాము. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతని కళ్లలో ఒక వింత ఆనందం కనిపిస్తుంది. డెర్రిక్ ఒకదాని తర్వాత ఒకటి చాలా ఉత్సాహంగా లక్ష్యాలను ఛేదిస్తున్నాడు. కానీ అతను లక్ష్యాలను ఛేదించడంతోనే ఆగడు. అతను ఒక సమయంలో అతను జాక్ను కూడా లక్ష్యంగా చేసుకుంటాడు. కానీ అదృష్టవశాత్తు అతను అతనిని కాల్చడు. బదులుగా అతను ఒక పక్షిని కాల్చి ఆ చిన్న జీవిని చంపుతాడు. దీన్ని చూసిన జాక్ సంతోషంగా లేడు. అతను చాలా కోపంగా తన రైఫిల్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. కానీ ఇది డెరిక్ను భయపెడుతుంది. కానీ దానివల్ల ఎటువంటి ప్రభావం ఉండదు. బదులుగా అతను ఏదో పెద్ద పని చేసినట్లు ఆనందంతో దూకడం ప్రారంభిస్తాడు. ఇక్కడ అతను ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు జోస్లిన్ కాలేజీకి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతుందని అతను చూస్తాడు. కానీ ఈసారి కూడా డెరిక్ వెళ్లడానికి నిరాకరిస్తాడు. దీని కారణంగా జోస్లిన్ చాలా కోపంగా ఉంటుంది. చివరికి ఆమె కోపంగా ఉండటం చూసి డెరిక్ అంగీకరించాల్సి వచ్చింది. కానీ జోస్లిన్ ఇది అతని ఉచ్చు అని అర్థం చేసుకోలేదు. అతని మనసులో వేరే ఏదో ఉంది. డెరిక్ కారులో ఒక తాడు మరియు పొడవైన వస్తువును ఉంచడం, దానితో పాటు అతను జోస్లిన్ కోల్డ్ డ్రింక్లో ఏదో కలపడం మనం చూశాము. ఆశ్రయ వెతుకుతున్న ఔషధ సంచి డెరిక్ వద్ద ఉందని మనం చూస్తాము. అంటే ఆశ్రయ అనుమానం నిజమే, అతను దానిని దొంగిలించాడు. ఇదంతా తెలియక జోస్లిన్ ఇప్పటికీ డెరిక్ను నమ్మింది. కాబట్టి ఆమె సంతోషంగా అతనితో బయలుదేరింది. ఆశ్రయ్ కూడా ఆమెను ఆపలేదు. డెరెక్ విషయంలో వారి మధ్య ఇప్పటికే ఒక అపార్థం ఏర్పడిందని మరియు ఆమె వద్ద ఏదైనా నిరూపించగల ఆధారాలు లేనందున ఆమె ఇలా అర్థం చేసుకుంది. ఇంతలో అదే సమయంలో అదే రోజు ఆస్పత్రిలో అనుకోకుండా టైలర్కు ఒక ఆలోచన వస్తుంది. సంభాషణ సమయంలో అతను డెరెక్ శరీరంపై ఉన్న ఒక మచ్చను గుర్తుచేసుకుంటాడు. అతని శరీరం మీద ఒక పుట్టుమచ్చ లేదు. అది ఆస్పత్రిలో చేరేటప్పుడు ఆ గుర్తులు గుర్తించబడతాయి. అంటే దీని ద్వారా టైలర్ తనను తాను నిరూపించుకోగలడు. అతను ఆలస్యం చేయడు మరియు వెంటనే వైద్యులకు దీని గురించి తెలియజేస్తాడు. టైలర్ అతని మాట నమ్మి అతన్ని విడిపించాడు. ఇంటికి వెళ్లడానికి అతనికి కారు కూడా ఇస్తారు. కానీ టైలర్ ఇప్పుడు తనకంటే జోసెలిన్ గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నాడు. కాబట్టి అతను యాష్లేకి ఫోన్ చేసి జోసెలిన్ను గమనించడానికి త్వరలోనే ఇంటికి చేరుకుంటున్నానని చెబుతాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. జోసెలిన్ వెళ్లిపోయింది మరియు డెరిక్ ఇచ్చిన పానీయం తాగిన తర్వాత ఆమె కూడా స్పృహ కోల్పోయింది. కాబట్టి ఆశ్రే ఆమెకు కాల్ చేసినప్పుడు ఆమె కాల్ అందుకోలేకపోయింది మరియు అప్పటికి టైలర్ కూడా వెళ్లిపోయాడు. జోసెలిన్ కాల్ అందుకోలేదని చూసి తన ఫోన్ డెరిక్ దగ్గరే ఉంటుందని అతనికి తెలుసు. కాబట్టి అతను ఆ ఫోన్ నుండి తన సొంత నంబర్కు కాల్ చేస్తాడు. డెరిక్ కాల్ అందుకుంటాడు మరియు హాస్పిటల్ వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారని, కాబట్టి అతను పారిపోవడం మానేసి లొంగిపోవాలని టైలర్ అతనిని ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ డెరిక్ అంగీకరించడు. ఇప్పుడు జోస్లిన్ని తాను ఎప్పుడూ వెళ్లాలనుకునే ప్రదేశానికి తీసుకెళ్తానని, పోలీసులు తనను కనుక్కోలేరని, మళ్లీ తనను ఇబ్బంది పెడితే జోస్లిన్ పరిస్థితి మ్యాగీ పరిస్థితిలా ఉంటుందని అతను చెప్పాడు. ఈ మాట చెప్పి డెరిక్ కాల్ కట్ చేశాడు. ఇక్కడ టైలర్ కూడా జోస్లిన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు. చివరగా చాలా ఆలోచించిన తర్వాత అతనికి అకస్మాత్తుగా వారి కుటుంబ క్యాబిన్ గురించి గుర్తుకు వస్తుంది. అతను నేరుగా అక్కడికి వెళ్తున్నాడేమో. కాబట్టి ఆ క్షణంలో టైలర్ ఆశ్రీకి ఫోన్ చేసి ఆ క్యాబిన్ చిరునామా ఇచ్చి వారిని అక్కడికి వెళ్లమని అడుగుతాడు. ఈలోగా ఆశ్రీ కూడా ఇప్పటివరకు మౌనంగా కూర్చోలేదు. ముఖ్యంగా జాక్ నుండి అతని రైఫిల్ కనిపించడం లేదని తెలుసుకున్నప్పుడు ఆమె మరింత ఉద్రిక్తంగా మారుతుంది మరియు పోలీసులపై ఆధారపడి ఇక సమయం వృధా చేయకూడదనుకుంటుంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆమె హైస్కూల్లో ఉన్నప్పుడు జోసెలిన్ ఫోన్లో ఆమెను ట్రాక్ చేయడానికి ఇన్స్టాల్ చేసిన జీపీఎస్ యాప్ను గుర్తుచేసుకుంది. చాలా రోజుల తర్వాత యాష్లే దాన్ని మళ్లీ ఉపయోగించుకుంది మరియు అదృష్టవశాత్తు టైలర్ ఇచ్చిన చిరునామా వైపు వెళ్తున్న జోస్లిన్ ఉన్న ప్రదేశాన్ని ఆమె కనుగొంది. యాష్లే మరియు జాక్ వెంటనే బయలుదేరారు. కానీ జోస్లిన్ స్పృహ కోల్పోయినందున ఆమెను ఎక్కువసేపు ట్రాక్ చేయడం సాధ్యం కాలేదు. తిరిగి వెళ్లేటప్పుడు ఆమె తన తల్లికి కాల్ చేయడానికి ప్రయత్నిస్తుండగా డెరిక్ ఆమె ఫోన్ లాక్కొని రోడ్డుపై విసిరేస్తాడు. దాని కారణంగా ట్రాకర్ కూడా అక్కడే ఆగుతుంది. కొంతసేపటి తర్వాత డెరిక్ వారి క్యాబిన్కు చేరుకోవడం మనం చూశాము మరియు అతను కారు ఆపిన వెంటనే జోసెలిన్ కారు నుండి దిగుతుంది. ఆమె పారిపోవడానికి ప్రయత్నిస్తుంది మరియు అతనిపై దాడి చేసి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కానీ ఒక చేయి పోరాటంలో ఆమె స్పృహ కోల్పోతుంది. దీనిని ఆసరాగా చేసుకుని డెరిక్ ఆమెను మంచానికి కట్టేస్తాడు మరియు ఆ తర్వాత అతని నిజమైన నాటకం ప్రారంభమవుతుంది.
అతను వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు మరియు అతను హాస్పిటల్ దుస్తులు ధరించి ఉండాలి, కాబట్టి అతను తన బట్టలు తానే మార్చుకుని టైలర్లాగా కనిపించేలా చొక్కా ధరిస్తాడు. అతను ప్రాథమికంగా జోస్లిన్ను గందరగోళానికి గురిచేయాలనుకున్నాడు మరియు మొదట్లో టైలర్ వచ్చిన వెంటనే అతను తన ప్రణాళికలో విజయం సాధిస్తాడు. అతను అతన్ని తుపాకీతో గురిపెట్టి తీసుకెళ్తాడు మరియు టైలర్ మాట అస్సలు వినడు. అప్పటికి యాష్ మరియు జాక్ కూడా అక్కడికి చేరుకున్నారు ఎందుకంటే ఈ క్యాబిన్ చివరి ప్రదేశం నుండి దూరం పెద్దగా లేదు, కాబట్టి వారికి ఎటువంటి సమస్య ఎదురుకాలేదు. జాక్ వద్ద కూడా తుపాకీ ఉంది, కానీ దానిని ఎవరికి గురిపెట్టాలో అతనికి అర్థం కాలేదు. టెర్రరుచ్చులో పడిపోయాడు. అదృష్టవశాత్తు జోస్లిన్ స్పృహలోకి వస్తుంది మరియు టైలర్ ఆమె పట్ల తన ప్రేమను జపనీస్ భాషలో వ్యక్తపరుస్తాడు. అది డెరెక్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ విధంగా చివరికి అన్ని గందగోళాలు ముగిసిపోతాయి మరియు డెరెక్ ఎవరో అందరికీ అర్థమవుతుంది. కానీ ఈ సమయంలో కూడా డెరిక్ పట్టు వదలడు. అతను వారిపై దాడి చేసి ఎక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆష్లీ యొక్క మనస్సు మరియు త్వరిత చర్య కారణంగా అతను అలా చేయలేకపోతున్నాడు. పోలీసులు వచ్చిన వెంటనే అతన్ని వారికి అప్పగించారు మరియు చివరికి అందరూ ఉపశమనంతో ఊపిరి పీల్చుకోగలిగారు. చివరికి ఆష్లీ వల్లే అందరూ సురక్షితంగా ఉన్నారు. వాళ్లు సురక్షితంగా ఇంటికి తిరిగి రాగలుగుతున్నారు. ఆమె తన కూతురి గురించి ఎంతగా రక్షణగా ఉండకపోతే లేదా ఆమె ఫోన్లో ఆ యాప్ను ఇన్స్టాల్ చేయకపోతే ఆమె ఇక్కడికి చేరుకోలేకపోయేది. ఆమె తన కూతురిని రక్షించలేకపోయేది. అలాగే టైలర్ డెరిక్తో ఒంటరిగా ఎంతకాలం పోరాడగలిగాడో కూడా తెలియదు. సరే, అంతా బాగానే ఉంది. జోస్లిన్ మరియు టైలర్ జపాన్ వెళ్లినప్పుడు తదుపరి సన్నివేశాన్ని చూద్దాం. ఆష్లీకి తన కూతురి గురించి ఇక చింతలేదు. టైలర్ ప్రతి పరిస్థితిలోనూ తనను కాపాడుతాడని ఆమెకు నమ్మకం ఉంది. మరోవైపు జోస్లిన్ కూడా తన తల్లి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే జాక్ వారితో ఉన్నాడు. చివరికి అందరూ సంతోషంగా ఉన్నారు.